Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty 24th November. ఈ రోజు మార్కెట్ లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో అదే విధంగా రేపటి మార్కెట్ ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ లిక్విడిటీ ఏరియాస్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్ లో చర్చించుకోబోతున్నమాట. మీకు కనుక ఎక్స్ప్రెషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైం లో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా మీకు నా కంటెంట్ నచ్చుతూ మన కంటెంట్ నచ్చుతూ మీ ట్రేడింగ్ ఇంకా నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే సో మీకు తెలిసిన ట్రేడింగ్ ఫ్రెండ్స్ కి సో లేకపోతే రిలేటివ్స్కి ఎవరికైనా సరే ఈ ఏదైనా గ్రూప్స్ ఉంటే మీకు తెలిసిన గ్రూప్స్లోని ఈ వీడియో షేర్ చేసి నాకు మరింత మంది సబ్స్క్రైబర్స్ని వ్యూవర్స్ని తెప్పిస్తారని కోరుకుంటూ ఆశిస్తూ ఓకే సార్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కుదిరితే షేర్ చేయండి. అంటే కంటెంట్ నచ్చుతున్నది, కంటెంట్ డిఫరెంట్ రెగ్యులర్ కంటెంట్ కాదు, సో ఇందులో మ్యాటర్ ఉన్నది అనుకుంటే మీరు హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే రైట్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కూడా వచ్చింది అనౌన్స్మెంట్. ఓకే, December 1st నుంచి అయితే ఎవరికైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఐసిటీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. ఓకే, సో కొంతమంది ఉంటారు మనకి ఆల్రెడీ మార్కెట్లో ఐసిటీ కాన్సెప్ట్స్ వీటిని తెలిసినోకి నేను ప్రతిదో చెప్తున్న అనాలిసిస్ అర్థమవుతుంటుంది. ఓకే, కొంతమందికి తెలిసినా సరే ఇంకా కొంత డౌట్ ఉంటుంది. ఓకే, సో మార్కెట్లో మీరు కొంత నేర్చుకుని ఉన్నట్టు బట్ ఇంకా అందులో డెప్త్ స్టడీ చేయాల్సిన చాలా ఇంకా ఉన్నారు. ఓకే, సో ఎవరికైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా లేదంటే ఆల్రెడీ నేర్చుకొని కన్ఫ్యూజ్ అవుతున్న స్టేజ్లో ఉన్న వాళ్ళు ఓకే మీరు నేర్చుకోవాలి అనుకుంటే December 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉన్నది, మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే వాట్సాప్ ఆర్ కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు హై వాల్యుబుల్ కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోండి. December 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ప్రీ మార్కెట్ పెట్టుకుంటుంటే మీరు ఎంట్రీ దొరికేది మీకు. అంటే ఎంట్రీ దొరికేదంటే మీరు అనాలిసిస్ చేసుకుని ఉండుంటారు. సండే నేను ఇప్పుడు సండే 10 o'clock పెడుతుంటాను కదా ప్రీ మార్కెట్ అనేది. బట్ పెట్టాలంటే ఎక్కువ మంది ఎవరు చూడట్లేదన్నమాట. ఏంటంటే వీడియో పెడుతున్నాం కానీ 20 మంది 30 మంది చూస్తున్నారు. ఇంకా మనకు మోటివేషన్ ఎక్కడ వస్తుంది పెట్టాలని. అందులో సండే ఇంకా మరి హాలిడే వచ్చినప్పుడు ఒక 20 మంది 30 మంది కోసం ఎందుకులే మనం పెట్టాలి అని చెప్పేసి ఆ లేజీ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఎందుకు ఆ లేజీ ఫీలింగ్ వస్తుందంటే నేను ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే చూస్తున్న మనకి ఏంటంటే రిపీటెడ్ వ్యూవర్స్ అంటే రిపీటెడ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళే వస్తున్నారు. నా కంటెంట్ నచ్చిన వాళ్ళు ఒక 30-40 మంది 50 మంది ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు డైలీ. సో మీరే నాకు హెల్ప్ చేయాలి. ఇక్కడ ఈ ఛానల్ గ్రోత్ చేయడానికి మీరే హెల్ప్ చేయాలి. ఎందుకు మీరే హెల్ప్ చేయాలి అంటే మీరు ప్రతిరోజు చూస్తున్న వీడియోని లైక్ చేస్తూ అదే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా వ్యూవర్స్ కౌంట్ పెరుగుతుంటుంది. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంటే అల్గారిథం దాన్ని రీచ్ చేస్తుంటుంది పైకి. సో మీరు కూడా ఈ పార్ట్ ఆఫ్ ద జర్నీలో భాగం అవ్వాలని నేను ఆశిస్తున్నాను అనమాట ఎప్పటి నుంచో. ఓకే, మీరు మరి ఎంతో కొంత అదే నేర్చుకుంటున్నందుకు అంటే నేను మిమ్మల్ని ఏమీ అడగను బట్ స్టిల్ నాకంటూ కొద్దిగా ఏంటంటే రిక్వెస్ట్ మేనర్లో నేను అడుగుతున్నందుకు ఈ ఒక్క పని చేసి పెట్టచ్చు కదా అని అడుగుతున్నాను అనమాట. బట్ ఏంటంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నాను బట్ చూస్తున్నారు అంటే అడిగితే చేస్తున్నారు, ఆ రోజు చేస్తున్నారు, అడిగితే మాత్రం ఆ రోజు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పాను అనుకోండి ఈ రోజు చేస్తారు నాకు తెలుసు, బట్ మళ్ళీ 2 days 3 days తర్వాత మర్చిపోతారు. అంటే అది కంటిన్యూస్గా చెయ్యాలన్నమాట. మీరు అంటే మీరు ఒక వీడియో చూసారనుకోండి, నీకు లైక్ బటన్ కొట్టిడే అంటే కన్ఫామ్గా కొట్టాలని కాదు, ఇష్టం ఉంటేనే కొట్టండి. కంపల్సరీ చెయ్యాలని లేదు, మీకు ఇష్టం ఉంటేనే చెయ్యాలనుకుంటేనే చెయ్యండి. సో ఆ కంటిన్యూస్గా చేశారనుకుంటే ఆల్గారిథం మరి క్యాచ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో మీరు కూడా అప్పుడు మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో నాకు ప్రతిరోజు వీడియో పెట్టాలనే థాట్ వస్తుంటుంది. నన్ను వీడియో పెట్టలేదు, ఓకే వెయిట్ అవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రతిసారి చెప్పుకుంటుందన్నమాట. మీకు విని మీకు చిరాకేసి ఉంటుంది. నాకు అడగబుద్ధి కావట్లేదు, మళ్ళీ ఇంకోసారి అడగబుద్ధి కావట్లేదు. అంటే ఇప్పుడు చేశారనుకోండి ఈరోజు వదిలేస్తాను నేను, నెక్స్ట్ రేపు వెళ్ళండి అడగను, మళ్ళీ మీరు వదిలేస్తున్నారు. సో ప్రతిసారి అడిగితే నేను బాగోదు, ప్రతిసారి మీకు వెంట చిరాకు కూడా ఉంటుంది. సో ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. రైట్, ఓకే ఏదైతే నేను క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో రైట్, సో ఏం జరిగింది ఏంటి ఈరోజు మనం కొత్త టాపిక్ నేర్చుకుపోతున్నాం. సో ఈ కొత్త టాపిక్ కాదు, మీకు తెలిసిన టాపిక్కే, బట్ స్టిల్ మార్కెట్ రీడ్ చేసే విధానం కూడా మీకు ఒక మంచి కాన్సెప్ట్ నేర్పిస్తాను. ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి గట్టిగా. ఓకే, సో మంచి సబ్జెక్ట్ టాపిక్, ఈ వీడియో షేర్ చేసి గట్టిగా లైక్ చేసి మీరు పుష్ చేయండి, మనకి మంచిగా వ్యూస్ రావాలి దీనికి. ఓకే రైట్, సో ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి? ఓకే, సో మనం ఒకసారి హైయర్ టైం ఫ్రేమ్ చూద్దాం, డే టైం ఫ్రేమ్. ఓకే, డే టైం ఫ్రేమ్లోని ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలోని బుల్లిష్ ట్రెండ్ ఉన్నది. ఓకే, బుల్లిష్ ట్రెండ్. ఓకే, సో డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే టోటల్లీ బుల్లిష్ ట్రెండ్. ఓకే, సో మనం ఒకసారి స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ
ఓకే, పుల్ బ్యాక్స్ లైక్ ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంపల్సివ్ మూవ్ జరిగింది కదా, ఈ ఇంపల్సివ్ మూవ్ని ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. ఓకే, బిఫోర్ అంటే ప్రెసెంట్ మార్కెట్ ఎక్కడ ఉన్నదో అక్కడ మనం అనలైజ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఎక్కడో బ్యాక్ ఉన్నది అదంతా డే టైం ఫ్రేమ్ అనలైజ్ చేసుకుంటూ వస్తే కుదరదు, పని అవుతుంది. ఓకే, మార్కెట్ ఇప్పుడు డే టైం ఫ్రేమ్ అప్ ట్రెండ్ ఉంది, అలాగని చెప్పి స్లో టైం ఫ్రేమ్కి వెళ్ళి అప్ ట్రెండ్ ట్రేడ్ చేసుకుంటూ వస్తే ఆ రోజు 1 minute or 15 minutes టైం ఫ్రేమ్లో వేరే స్ట్రక్చర్ ఉంటుంది. సో దానికి తగ్గట్టు మనం షిఫ్ట్ అవుతుంటాయి. అంటే అక్కడ డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేస్తున్నామంటే అది రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. బట్ స్టిల్ హైయర్ టైం ఫ్రేమ్ హైయర్ టైం ఫ్రేమ్, దానికి తగ్గట్టు మనం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇక్కడ ఇది ఒక పుల్ బ్యాక్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఈ హై అనేది బ్రేక్ చేసింది రీసెంట్ గా, ఈ లాస్ట్ ఈ హైని మంచిగా బ్రేక్ చేసి అప్ సైడ్ ర్యాలీ అయింది. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలోని ఇమీడియట్ పుల్ బ్యాక్ చూసుకుంటే మనకి ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. సో ఇమీడియట్ పుల్ బ్యాక్. సో మార్కెట్ ఈ లైన్ ఇక్కడ మీకు ఇలా గీసిస్తున్నాను. ఓకే, ఈ లైన్ ఇక్కడ ఇలా గీసిస్తున్నాను. దీని వాల్యూ ఏంటంటే నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం కదా, దీని వాల్యూ అనేది తర్వాత తెలుస్తుంటుంది. ఓకే, సో తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ ఈ ఏరియాలో మార్కెట్ ఉన్నాం కదా. ఓకే, నేను ఈ లైన్ కూడా ఇంపార్టెంట్ అనమాట, బికాజ్ ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, అది అక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, అక్కడ లైన్. ఈ 2 lines మీరు ఇలా తీసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఒక 2 ఏరియా కనిపించింది మీకు, ఒక ఏరియాలో కనిపించింది కదా. ఓకే, ఈ ఏరియాలో కనిపించింది, ఈ ఏరియాలో ప్రెసెంట్ మార్కెట్ ఉన్నది. సో ఈ 2 lines మధ్యలో ఎలా ఉన్నది ఏంటి అనేది మనం షార్ట్ టైం ఫ్రేమ్స్ వెళ్తాం. షార్ట్ టైం ఫ్రేమ్స్ కంటే నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తే ఏం జరుగుతుంది ఇక్కడ లైక్ చూసుకుంటే మళ్ళీ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటున్నాం. సేమ్ డే టైం ఫ్రేమ్లో ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకొని వచ్చాం కదా, సేమ్ ఇలాగే అనుకుందాం పని. ఓకే, ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో మళ్ళా ఇక్కడ పుల్ బ్యాక్స్ ఫామ్ అవుతుంది మళ్ళీ 1 hour టైం ఫ్రేమ్ లేదు. ఓకే, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, అయితే ఇక్కడ కూడా పుల్ బ్యాక్స్ ఉన్నాయి, చేస్తాను ఇప్పుడు పుల్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది. సో జనరల్గా మనకి ఏంటిది, ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా అన్నమాట. ఓకే, సారీ, ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఓకే, ఈ 2 lines మధ్యన మార్కెట్ నేను చెప్తున్నాను. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్ లో 2 lines తీసుకున్నాం. 2 lines అంటే ఇంపార్టెంట్ ఏరియాస్ ఒక లైన్స్ తీసుకొని ఆ 2 lines లో ఇప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటంటే, సో 1 hour టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అనమాట. సో ఇప్పుడు లైక్ నెక్స్ట్ ఈ ఆర్డర్ బ్లాక్ గీసుకున్నాం కదా, నెక్స్ట్ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే ఏం జరుగుతుంది ఏంటో ఒకసారి చూద్దాం. సో ఏంటిది, ఇవి క్లియర్ చేస్తాను అంటే మీకు కన్ఫ్యూజన్ గా ఉండకుండా ఇవి క్లియర్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక మంచి టాపిక్ చెప్తాను. సో బేసిక్ ఏం జరిగింది, ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియాని ఎలా రీడ్ చేస్తాం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. జనరల్ గా మార్కెట్ లో ఒక సిస్టమాటిక్ ప్యాటర్న్ నడుస్తుంది. ఆ సిస్టమాటిక్ ప్యాటర్న్ ఏంటి అంటే, సిస్టమాటిక్ ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ లైక్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కన్సాలిడేట్ అయ్యింది మార్కెట్ అనేది. ఓకే, కన్సాలిడేట్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఫేక్ మూవ్ జరిగింది. ఓకే, ఫేక్ మూవ్ జరిగింది అంటే జనరల్గా ఏంటంటే ఇక్కడ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో నడుస్తుంది. అప్ ట్రెండ్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేయడానికి మార్కెట్ తీసుకుందన్నమాట. ఓకే, లైక్ ఒక ఫేక్ రియాక్షన్ ఇచ్చింది. ఓకే, సో ఈ ఫేక్ రియాక్షన్ దగ్గర నుంచి ఏమైందంటే ఈ కన్సాలిడేటెడ్ ఏరియాలో ఉన్న లిక్విడిటీ స్టాపేజెస్ లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సెల్ స్టాప్స్ కదా, ఇక్కడ 2 ఈక్వల్ లోస్ దగ్గర జనరల్ గా ఏంటంటే ఇక్కడ లైక్ ఇక్కడ పెట్టిన వాళ్ళందరూ ఇది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేసిక్ అనుకుంటే ఇక్కడ కింద స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు స్టాప్ లాస్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే సెల్ స్టాప్స్ అంటే ఇక్కడ బై చేస్తున్నారంటే కింద సెల్ స్టాప్స్ కదా. ఓకే, ఆ మార్కెట్ ఆ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది అనమాట. ఓకే, సో ఈ కన్సాలిడేటెడ్ ఏరియా దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది అనమాట. సో ఇక్కడ ఇది ఒక ఫేక్ మూవ్ అంటే ఫేక్ మూవ్ అనుకోవచ్చు, లేదంటే లైక్ ఒక ర్యాపిడ్ మూవ్ వచ్చింది అనమాట. సో ఇక్కడి నుంచి ఈ మూవ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ మూవ్ అనమాట. ఓకే, డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకుని మార్కెట్ అంతా డిస్ట్రిబ్యూషన్ మూవ్ అనమాట. సో కన్సాలిడేషన్ తర్వాత ఫేక్ మూవ్ వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ మూవ్, మార్కెట్లో ఈ సైకిల్ అనేది నడుస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే రిట్రేస్మెంట్ అనేది వస్తుంది. ఓకే, సో జనరల్గా ఇక్కడ మరి ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఆర్డర్స్ అనేవి ఫిల్ చేయడానికి అంటే లైక్ ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్ మూవ్ వచ్చిన తర్వాత సో కొన్ని ఆర్డర్ గ్యాప్స్ ఉంటాయన్నమాట. ఆర్డర్స్ పెండింగ్ ఆర్డర్స్ సంథింగ్ అంటే ఈ పెండింగ్ ఆర్డర్స్ అవన్నీ ఇలాగే జరుగుతాయా, లైక్ బిగ్ మార్కెట్ ప్లేస్ అందరూ ఇవే యూజ్ చేస్తారు అంటే లైక్ ఇవే యూజ్ చేస్తారు ఇలా చేస్తారంటే అది నేను వెళ్ళి చూడలేదు, నాకు తెలియదు. బట్ మార్కెట్ సైకాలజీ అలా రన్ అవుతుంది. ఓకే, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ వే ఆఫ్ థింకింగ్ లో అల్గోరిథం ఇలా నడుస్తుంది, అల్గోరిథం ఇలా డిజైన్ అవుతుంది అనమాట ప్రతిసారి. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఇది అక్యుములేషన్ ఆర్ కన్సాలిడేషన్ ఫేజ్. అక్యుములేషన్ ఫేజ్ తర్వాత ఒక
ఫేక్ మూవ్ దగ్గర ఇక్కడ లిక్విడిటీ కలెక్షన్ అనమాట, లిక్విడిటీ పూల్ అంతా కలెక్షన్ చేసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అనమాట, ఇదంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ నుంచి మళ్ళీ ఒక రిట్రేస్మెంట్ తీసుకుంటామన్నమాట. ఈ రిట్రేస్మెంట్ తర్వాత మళ్ళీ మనకి రావాల్సింది ఏంటి? ఓకే, ఇదొక సడన్ గా ఈ పేరు మర్చిపోయాను, ఈ రివర్సల్ మూవ్మెంట్. ఓకే, రివర్సల్, ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ నుంచి మళ్ళీ రివర్సల్ మూవ్ వచ్చింది. ఓకే, సో ఏంటవుతుందంటే ఫస్ట్ మార్కెట్ లో అక్యుములేట్ చేస్తుంది అనమాట. అక్యుములేషన్ నథింగ్ బట్ స్టాప్ లాస్ ఉంది, లైక్ బై సెల్స్ స్టాప్ లాస్ ఉంది, వాళ్ళకి కావాల్సిన లిక్విడిటీని అక్యుములేట్ చేస్తారు అనమాట మార్కెట్ లో. ఆ అక్యుములేషన్ ఫేజ్ అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అయిన తర్వాత రిట్రేస్మెంట్ ఫేజ్ తర్వాత మళ్ళీ రివర్సల్, దాని డైరెక్షన్ లో అది వెళ్ళిపోవడం అనమాట. ఓకే, సో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒక సైకిల్ అనమాట. మీరు ఎక్కడ ఇది షార్టర్ టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్ లో, హైయర్ టైం ఫ్రేమ్ లోనే ఇలాగ ఉంటుంది, లైక్ షార్టర్ టైం ఫ్రేమ్స్ లో ఏ టైం ఫ్రేమ్ లో చేసుకున్నా సరే మీకు ఈ ఫేజెస్ అనేవి నడుస్తూనే ఉంటాయి అన్నమాట. ఐదర్ అప్ ట్రెండ్ అయినా సరే డౌన్ ట్రెండ్ అయినా సరే ఈ ఫేజ్ అనేది నడుస్తుంటది. కన్సాలిడేషన్ ఆర్ అక్యుములేషన్ తర్వాత లిక్విడిటీ గ్రాప్ చేసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ నడుస్తుంది, డిస్ట్రిబ్యూషన్ తర్వాత రిట్రేస్మెంట్ తర్వాత రివర్సల్. ఓకే, రివర్సల్ ఆర్ లైక్ మళ్ళా మార్కెట్ అంటే దాని డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ ప్యాటర్న్ ఇలా నడుస్తుంది కదా, లైక్ ప్యాటర్న్ ఈ ఫేజ్ ఇలా సైకిల్ నడుస్తుంది అనమాట. ఓకే, సో ఆ థీమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ బాగుంది, ఇక్కడ కరెక్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగున్నది కాన్సెప్ట్ చెప్పడానికి అని చెప్పేసి ఈ రోజు చెప్తున్నాను అనమాట. రైట్. సో అయితే ఈ రోజు ఏం జరిగింది ఏంటో మాట్లాడుకుందాం. సో మనం ఏమనుకున్నాము, ఇక్కడ ఇది ఏంటిది ఆర్డర్ బ్లాక్ ఏరియా అనుకున్నాం. రైట్. అయితే జనరల్ గా 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మనం చూసుకుంటే మళ్ళీ ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్, ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ ఉంది కదా, ఈ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ లోనే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్. ఓకే, పుల్ బ్యాక్. ఓకే, సో ఇది ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఉంది, కరెక్ట్ గా చూపిస్తాను కావాలని చూడండి. 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఇది. ఓకే, 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ లో, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ లో ఏమో ఇది. అయితే రైట్, అయితే మొన్న లైక్ 21st November ఫ్రైడే ఏం జరిగింది, మంచి గ్యాప్ డౌన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ 1 hour టైం ఫ్రేమ్ లోస్ ని మార్కెట్ బ్రేక్ చేసింది. అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ టోటల్ గా అయిపోయిందంటే కాదు, టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కాదు, పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యినట్టు. ఎందుకు మీరు పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటున్నారంటే, ఓవరాల్ గా ఈ ఆర్డర్ బ్లాక్ ఇది ఉంది చూడండి, ఇది ఫెయిల్ అయిపోతే మనం అప్పుడు టోటల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కింద కన్సిడర్ చేసుకునే లైక్ థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, రైట్. సో ఏమైంది, ఇక్కడ మార్కెట్ రిట్రేస్మెంట్కి వస్తుంది, రిట్రేస్మెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వచ్చింది. ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఈ ఏరియా దగ్గర లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఏరియా టెస్ట్ చేసి ఇక్కడ ఉన్న ఇంబ్యాలెన్స్ ఫిల్ చేసి అప్ సైడ్కి ర్యాలీ అయింది, అవునా? ఓకే, ఇక్కడ ఉన్న సప్లై దగ్గర టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేసింది. ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్కి ఇస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే మైనర్ స్ట్రక్చర్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే మేజర్ స్ట్రక్చర్. ఓకే, ఇది మేజర్ స్ట్రక్చర్, ఇది మైనర్ స్ట్రక్చర్ అంటే రిట్రేస్మెంట్. సో ఇప్పుడు ఇందులో కన్సిడర్ చేసుకుంటే ఇందులో కూడా ఇంటర్నల్ పుల్ బ్యాక్స్. ఓకే, సో అయితే మనకు ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిందా అంటే ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఆ రోజు మార్కెట్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయింది. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా ఇది కూడా పుల్ బ్యాక్ కదా, 15 minutes టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా, అవునా? రైటే కదా. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏం జరిగింది, ఎర్లీ మార్నింగ్ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ క్యాండిల్ అనేది స్వీప్ అవ్వలేదు, అంటే లైక్ అప్ సైడ్ కి వెళ్ళినట్టే వెళ్ళి డౌన్ సైడ్ కి వచ్చేలేదు క్యాండిల్ అనేది, అవునా? డౌన్ సైడ్ కి వచ్చేలేదు అనమాట. ఓకే, సో క్యాండిల్ అనేది మంచిగా సస్టైన్ అయ్యింది. సో ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. మరి ఇక్కడ ఎందుకు ఇలాగే జరగలేదంటే, ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్ ఎక్కడ ఉన్నది మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓన్లీ మనకి ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్ 1 minute టైం ఫ్రేమ్, ఆ 5 minutes టైం ఫ్రేమ్ 1 minute టైం ఫ్రేమ్ తగ్గట్టు టార్గెట్స్ మనకి ఇక్కడ వచ్చేసే కూడా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ ఏరియాలోనే మార్కెట్ రివర్సల్ అయింది. కానీ ఈ ఏరియాలో ఎక్కడైనా మనకి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడ ఉన్నది, ఇక్కడెక్కడో ఉన్నది. మీకు ఆ రోజులకి ఎప్పుడు ఈ ఏరియా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. అక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఎక్కడో ఉన్నది. ఓకే, ఈ ఏరియాలో మనకి ఎక్కడ లేదు, ఇక్కడ జస్ట్ ఒక స్ట్రైట్ మూవ్. ఓకే, ఇక్కడ రిట్రేస్మెంట్ ఇచ్చింది. 15 minutes టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్ అనేది ఎప్పుడైనా సరే మనకి అంటే లైక్ హైయర్ లైక్ లాంగర్ క్యాచ్ రావాలి అంటే, లైక్ లాంగర్ రన్ రావాలంటే మినిమం 15 minutes టైం ఫ్రేమ్ ది లాస్ట్ హై మంచిగా పుల్ బ్యాక్ క్రాస్ చేయాలి. అంటే షార్టర్ టైం ఫ్రేమ్స్ ఆ రోజు ఇంట్రాడే వరకు చేసుకుంటే వేరే ఉంటాయి, మళ్ళీ వేరే అనలైజ్ చేసుకోవాలి. 1 minute టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్ అనలైజ్ చేసుకోవాలి.
ఓకే, బట్ ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. 1 అవర్ టైం ఫ్రేమ్ ఏంటి ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ ఇంకా బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది ఏమైంది ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ అనేది మంచిగా సస్టైన్ అయింది, అవునా? ఓకే, సో నిర్మోహమాటంగా లైక్ నెక్స్ట్ మన ఎంట్రీ ఎక్కడ ప్లాన్ అవుతుంది అంటే ఓకే, సో ఇదే మాట మన ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇదే ఆర్డర్ బ్లాక్, ఇంక మీరు డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవచ్చు. ఓకే, సో లైక్ ఇది ఉంది చూడండి, ఈ క్యాండిల్ లేకపోతే ఇక్కడైనా సరే ఎంట్రీ అయిపోవచ్చు. ఓకే, సో ఇది ఎంట్రీ మాట. అంటే ఈ పాయింట్ చెప్పడానికి సింపుల్ అనాలిసిస్ కట్ట చూడాలి. ఇది అందరూ మిస్ చేసేస్తారు. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా ఉంది, ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్. ఒకవేళ మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ అయిపోయి ఉంటే మనం దీన్ని పెద్ద పట్టించుకోపోయిందంటే మళ్ళీ వేరే విధంగా యూజ్ అయ్యేది. గ్యాప్ డౌన్ అయిపోయి ఉంటే మనం ఈ అనలైజ్ చేయకపోతాం. ఎందుకంటే గ్యాప్ డౌన్ అవ్వలే, లైక్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ర్యాలీ అయింది. అంటే ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హైని మంచిగా బ్రేక్ చేసింది అనమాట మార్కెట్ అనేది. ఓకే, సో షార్టర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు అట్ ద సేమ్ టైం మీరు ఎంట్రీ కావాలనుకుంటే ఈ విక్ దగ్గర లైక్ ఈ క్యాండిల్ దగ్గర ఇలా ఎంట్రీ అయిపోతారు. ఈ విక్ ఇలా ఈ క్యాండిల్ స్టాప్ లాస్ ఇస్తారు. అయితే ఒకటి ఉన్నది ఇక్కడ. అయితే ఆప్షన్స్ మనం ట్రేడ్ చేస్తాం అంటే లైక్ మీరు ఈక్విటీ కానీ ఫారెక్స్ కానీ ఎక్కడైనా ట్రేడ్ చేశారనుకోండి, అక్కడ డైరెక్ట్ గా మీరు స్టాప్ లాస్ ఇది క్యాండిల్ ఇచ్చినా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, చిన్న స్టాప్ లాస్ లా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ తో ట్రేడ్ చేస్తాం. ఆప్షన్స్ తో ట్రేడ్ చేసినప్పుడు ఇది ఎంత స్టాప్ లాస్ వస్తుంది తెలుసా? 80 points స్టాప్ లాస్ వస్తుంది. 80 points స్టాప్ లాస్ అంటే మనం లైక్ ఈ ఒకవేళ పొరపాటున మార్కెట్ ఇక్కడ డీకే అయిపోయింది, అలాగే ఇలా స్లోగా వెళ్ళింది అనుకోండి, ఇక్కడ పొరపాటుని స్టాప్ లాస్ కొడితే మనం ఇవ్వాల్సిన పాయింట్స్ కంటే ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో ఆ ఫియర్ అనేది ఉంటుంది. అయితే కొన్ని ఎంట్రీ అవ్వకుండా ఉందామా అంటే ఇగోండి ఇలా టచ్ చేసి ర్యాలీ అయిపోతుంది. సో ఇలాంటి టైమ్స్లోని ఇల్లాజికల్ స్టాప్ లాస్ అనేది ఇవ్వాలి. ఇల్లాజికల్ స్టాప్ లాస్ అంటే ఏంటంటే ఇప్పుడు 15 minutes ఇప్పుడు ఈ క్యాండిల్ స్టాప్ లాస్ తీసుకుంటున్నాం. ఈ క్యాండిల్ ప్రకారం చూస్తే ఈ స్టాప్ లాస్ ఇలా కొడితే ఎంత పోతుంది అంటే యాక్చువల్లీ చెప్పాలంటే 50 points అలా పోతుంది. అంటే లైక్ ఈ స్టాప్ లాస్ కొడితే మన ఆప్షన్స్ లో 50 points అలా పోతుంది. సో బేసిక్ గా నేనేం చేస్తుంటానంటే ఇలాంటి టైమ్స్ లోని 30 or 20 points మాక్సిమం 30, దీనికి 30 ఇవ్వాలి. 30 points ఇల్లాజికల్ స్టాప్ లాస్. ఆప్షన్స్ లో 30 points స్టాప్ లాస్. ఒకవేళ స్టాప్ లాస్ కొట్టేసింది అనుకోండి, అంటే లైక్ 30 points స్టాప్ లాస్ కొట్టేసింది అనుకోండి, ఈ లో కొట్టకుండా 30 points స్టాప్ లాస్ కొట్టేస్తే మనం ఏం చేయలేం, ఎగ్జిట్ అయిపోవడం మన అంటే లైక్ అందుకే ఇల్లాజికల్ స్టాప్ లాస్ అని పెట్టారు. లాజికల్ స్టాప్ లాస్ అయితే ఇది. ఇల్లాజికల్ స్టాప్ లాస్ ఎందుకంటానంటే ఇంత పెద్ద క్యాండిల్ ఇస్తే ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద క్యాండిల్ అయిపోయింది. సో అందుకే ఇక్కడ ఇల్లాజికల్ స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం అన్నమాట. సో 30 or 20 30 points ఇక్కడ దీనికైతే 30 points మనం ఇచ్చుకుంటాం అన్నమాట. ఇందమని, అది కూడా ఇందమనికి వెళ్ళాలి. ఓకే, మనం ఎప్పుడు సరే ఆప్షన్స్ బయింగ్ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ ది మనీలు ట్రేడ్ చేస్తే కరెక్ట్ అవ్వదు. ఓకే, సో ఇందమని అంటే ఎంత మనకి ర్యాలీ తెలిసిపోయినా సరే మనం ఇంద మనీలోనే ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే 30 points అలా స్టాప్ లాస్ ఇచ్చుకుంటే ఇక్కడ మీరు సర్వే అయిపోతారు, ఈ ఎంట్రీ మీరు సర్వే అయిపోతారు. ఓకే, సో ఇలాగేంటంటే ఈ ఎంట్రీ ఇలా ప్లాన్ చేయాలి. మరి 1 minute టైం ఫ్రేమ్ లో అక్కడ ఎంట్రీ లేదా అంటే అక్కడ ఓకే యాక్చువల్ చెప్పాలనుకుంటే మనకి ఈ మిడిల్ ఇక్కడికి వచ్చినా ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇది ఆర్డర్ ఫ్లో కదా, మీరు అబ్జర్వ్ చేయండి 15 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ ఇలా బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మరి ఇది ఆర్డర్ ఫ్లో కదా, ఇది కూడా వన్ ఆఫ్ ది అన్మిటిగేటెడే కదా. సో మార్కెట్ దీన్ని టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే అయితే ఒకటి మీరు పార్షియల్ గా ఎంట్రీస్ కూడా ప్లాన్ చేయొచ్చు. పార్షియల్ ఎంట్రీస్ అంటే లైక్ ఇక్కడ కొంత లైక్ ఇక్కడ ఒకేలా ఇక్కడ కొంత ఇక్కడ ఉంచండి, ఈ ఏరియాలో కొంత ఎంట్రీ అవుతారు. ఇంకా లైక్ 1 minute టైం ఫ్రేమ్ అనుకున్నాం కదా, ఈ గ్యాప్ అక్కడికి వచ్చినప్పుడు ఇంకొంత యాడ్ చేస్తారు అనమాట. ఓకే, అలా పార్షియల్ గా కూడా. సో డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎంట్రీ అనమాట. సో ఆ విధంగా ఏంటంటే అలాగైనా ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు. ఎంట్రీ ప్లాన్ చేసుకుని టార్గెట్స్ ఇప్పుడు మెయిన్ టార్గెట్స్ ఏంటంటే నేను మళ్ళీ ఒకసారి క్లియర్ చేస్తాను. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాం కదా, టార్గెట్ చూసుకుంటే ఇప్పుడు లైక్ ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే లైక్ ఇది మాట అంటే ఓవర్ లైక్ యాక్చువల్ ఫస్ట్ టార్గెట్ ఇది. తర్వాత నెక్స్ట్ టార్గెట్ యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ టార్గెట్ లైక్ అంటే లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది వస్తుంది అన్నమాట. ఈ స్వింగ్ ఉంది చూడండి, ఈ స్వింగ్ ఫస్ట్ టార్గెట్. ఓకే, బట్ ఏంటిది 1 hour టైం ఫ్రేమ్ లిక్విడిటీ ఏరియా. ఓకే, 1 hour టైం ఫ్రేమ్ లిక్విడిటీ ఏరియా కాబట్టి మనం టార్గెట్ అనేది ట్రైల్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ టార్గెట్ అనేది ఇది. ఓకే, అయితే ఇంకా ట్రైల్ చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్ మన అనుకుంటే యాక్చువల్ చెప్పాలంటే ఓవరాల్ టార్గెట్ ఏమో ఈ ఏరియా వరకు ఉంటుంది. ఈ ఏరియా అంటే ఇక్కడ వరకు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ వరకు మాట. అది కూడా కాదు, మీకు స్టార్టింగ్ లో ఒక లైన్ గీసాను, ఆ లైన్ ఇంపార్టెన్స్ మళ్ళీ ఇప్పుడు మీకు చూపిస్తాను. యాక్చువల్ దీని టార్గెట్ ఇక్కడ వరకే ఎందుకంటే జనరల్ ఇక్కడ మరి ఇలాగా డౌన్ సైడ్ ఫాలో అయింది. ఈ ఫాలో అయిన తర్వాత ఈ ఏరియాలో మన స్టాప్ లాస్ ఉంటాయి కదా మనకి ఇక్కడ.
ఓకే, సో మార్కెట్ కూడా ఈ హై దగ్గర సరిగ్గా ఏంటంటే స్వీప్ అయిపోయింది. అక్కడ రీజన్ మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు స్టార్టింగ్లోనే లైన్ గీస్తాను. ఆ లైన్ ఇదిగోండి, డే టైమ్ ఫ్రేమ్ బేరిష్ ఎంగల్ఫింగ్. ఓకే, అయితే మీరు ఇక్కడే ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, మీరు ఇక్కడే ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, మనం రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఇక్కడ. అయితే టార్గెట్ లైక్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు వెళ్తుందా అంటే వెళ్ళచ్చు, బట్ డే టైమ్ ఫ్రేమ్లోని ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఇక్కడ వచ్చేస్తుంది. బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా, బేరిష్ ఎంగల్ఫింగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా డేంజరస్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనం ఇక్కడే ఎగ్జిట్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఏరియా దగ్గరే మనకి ఇక్కడ ఏంటంటే క్యాండిల్ స్వీప్ అయిపోయింది. ఓకే, డేంజరస్ సిగ్నల్. ఇక్కడ ఏమైంది మార్కెట్ అనేది యాక్చువల్ చెప్పాలంటే ఈ ఆర్డర్ బ్లాక్ టార్గెట్ అనేది వచ్చేసింది. ఈ ఆర్డర్ అయితే మనం ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ టార్గెట్ అంటే ఏంటి, జనరల్గా మీకు ఎప్పుడు ఏం చెప్తుంటారంటే టార్గెట్స్ ఎక్కువ వరకు లైక్ ఉండే చూడండి, ఈ గ్యాప్ ఫిల్ లైక్ ఏదైతే హై ఇలా ఫామ్ అయింది కదా, ఈ డిస్ట్రిబ్యూషన్ మూవ్ ఉంది కదా, ఈ డిస్ట్రిబ్యూషన్ మూవ్ లో లైక్ లాస్ట్ పాయింట్ ఎడ్జ్ పాయింట్ దగ్గర ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే అక్కడ ఎగ్జిట్ అయిపోమంటాను. నేను జనరల్ గా క్రాస్ చేయమని చెప్పను కూడా. ఓకే, క్రాస్ అంటే అది అవుతుందో లేదు తెలియదు. సో చాలా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అవుతుంది. బట్ మన టార్గెట్స్ మనం లైక్ లాక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. మనం ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. ఇక్కడ లైక్ ఏంటంటే ఇక్కడ ఇలా బ్రేక్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనకి ఇక్కడ చాలా సినారియోస్ ఉన్నాయి, అక్కడ లైక్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది, గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంపల్సరీ ఎగ్జిట్ అవ్వాలి. ఇది సరిపోదా మనకి, ఇంత టార్గెట్ మనకి సరిపోదా, ఈ లైక్ ఈ పాయింట్స్ సరిపోవా? యాక్చువల్ చెప్పాలంటే ఇదే సరిపోతుంది. ఓకే, ఇది కూడా సరిపోతుంది. ఇది సరిపో 200 పాయింట్స్ అంటే అక్కడ వచ్చేసింది. దానికి ఇంకా అంతకుమించి మనం ఏం చేయకూడదు, అందులో ఆప్షన్స్ మాట. ఓకే, సో ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఏంటంటే ఓవరాల్ గా చూసుకోవాలనుకుంటే దీని టార్గెట్ అయితే వచ్చేసింది. ఓకే, ఈ ఆర్డర్ బ్లాక్ టార్గెట్ అయితే వచ్చేసింది. కాకపోతే బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరగలేదు అంతే. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఎందుకు జరగలేదు ఏంటి అనుకుంటే లైక్ ఇది చూసుకుంటే ఇక్కడ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ జరిగాయి. ఓకే, ఆ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ జరిగిన దగ్గరే మనకి ఏంటంటే బేరిష్ ఎంగల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ డే టైం ఫ్రేమ్ లో ఉన్నది. అట్ ద సేమ్ టైం ఓకే, సో లైక్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్ లో అయితే ఈ గ్యాప్ ఫిల్లింగ్ కూడా టచ్ చేస్తుంది. ఓకే, అయితే ఒకటి రెండు చూసుకుంటా ఉండాలి మీరు. నేను యాక్చువల్ చెప్పాలంటే లైక్ ఏమంటుందండి, ఫ్యూచర్స్ నే మనం చేసే ఎంట్రీస్ అనలైజ్ గానీ ఏదైనా చేయాలి, బట్ రెండు సైమల్టేనియస్ గా చూసుకుంటుండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యూచర్స్ లో ఏమో టచ్ చేయలేదు, ఇక్కడ టచ్ చేసింది. సో అన్ని విధాలుగా ఏంటంటే డేంజర్ ఏరియాస్ వచ్చేసామాట. అంటే ఇంకా మనం ఎగ్జిట్ అయిపోవడం చూడాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనం ఇది మాట ఈ ఎంట్రీ మార్నింగ్ ఎంట్రీ. అయితే తర్వాత మరి ఇక్కడ ఈ ఎంట్రీ ఇది ప్లాన్ చేయొచ్చు అంటే ఇక్కడ మళ్ళా ఇది ఏంటంటే ఇది అక్యుములేషన్ ఫేజ్. ఓకే, ఇది అక్యుములేషన్ ఫేజ్. ఈ అక్యుములేషన్ ఫేజ్ లో చాలా ఎంట్రీస్ ఉన్నాయి. అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను. మీకు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు చాలా వరకు టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏం జరిగింది, ఎంట్రీ అలా వచ్చింది ఏంటంటే మీరు నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రతిదీ నేను చెప్తే అవ్వదు. ఓకే, మీరు చెప్పాలి. రాంగ్ అయినా రైట్ అయినా పర్లేదు. రాంగ్ అయితే సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతున్నట్టు, రైట్ అయిపోతే వెల్ అండ్ గుడ్, మన కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతున్నట్టు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎలా అనలైజ్ చేస్తాం ఏంటని. అనలైజ్ అంటే ఇంకో హింట్ ఇస్తాను, చిన్న హింట్. ఓకే, సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇప్పుడు ఇలా వెళ్తుంది కదా, ఇక్కడ చూస్తే ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్ లో ఇదేనా. ఓకే, సో అక్కడ ఏంటంటే స్వీప్ అయినా సరే అక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగలేదు. లైక్ ఏంటంటే ఈ హై బ్రేక్ అవ్వాలి. ఓకే, ఈ హై బ్రేక్ అయిపోయి ఉంటే నాకు ఇది మనకి ఇది ఇలా పైకి వెళ్ళిపోయేది. అక్కడ అవ్వలేదు బికాస్ ఇక్కడ స్ట్రెంగ్త్ ఉన్నది, ఇక్కడ లైక్ సప్లై ఉన్నది. ఓకే, సో అయితే ఈ ర్యాపిడ్ మూమెంటం అనేది 3 o'clock వచ్చింది. ఓవరాల్ గా చెప్పాలంటే దీని టార్గెట్స్ ఇటే టార్గెట్స్ చూసుకుంటే ఇది ఉంటుంది ఫస్ట్ టార్గెట్. ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్ బికాస్ 3 o'clock అయిపోయింది. ఈ ర్యాపిడ్ మూమెంటం అనేది 3 o'clock తర్వాత వచ్చింది. సో మనం ఏం చేయలేం కొన్నిసార్లు ఇలాగే లైక్ ర్యాపిడ్ మూమెంటం వచ్చి. సో బట్ స్టిల్ ఇక్కడ ఎంట్రీ ఏమొచ్చింది, ఈ అక్యుములేషన్ ఫేజ్ మాట. ఓకే, ఇందాక ఇక్కడ అక్యుములేషన్ ఫేజ్ చెప్పాను సార్, సేమ్ అక్యుములేషన్ ఫేజ్ ఇక్కడ ఎంట్రీ ఎలా వచ్చింది ఏంటనేది మీరు నాకు కాంపిటీషన్ మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ ఎగ్జాంపుల్లో మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, సో అంతే కదా, లైక్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే ఒక స్కూళ్ళల్లో గట్రా అలా చదివినప్పుడు టీచర్ సబ్జెక్ట్ చెప్తారు. టీచర్ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత లాస్ట్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు. ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత కొన్ని మనం చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఓన్ గా చెయ్యాలి కదా, ఆ ఓన్ గా చేస్తాను. ఓకే, తప్పు అయినా పర్లేదు, తప్పు అయితే నేను దాన్ని కరెక్ట్ చేస్తాను కాన్వర్సేషన్ అని, లేదా రేపు చెప్తాను మళ్ళీ. ఓకే, ఎక్కడ తప్పు చేశారు ఏంటనేది. తప్పు అవడంలో తప్పేం లేదు.
రైట్ అయితే మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ రోజు మార్కెట్ చాలా మంచి పాయింట్స్ నేర్చుకున్నాం కదా మనం ఇక్కడ. సో ఇక్కడ ఈ రోజు నేర్చుకున్న ఏంటి, అక్యుములేషన్, డిస్ట్రిబ్యూషన్, రిట్రేస్మెంట్, రివర్సల్ పాయింట్స్, టోటల్ మార్కెట్ యొక్క సైకిల్ నేర్చుకున్నాం అన్నమాట. ఓకే, సర్క్యులర్ సైకిల్ అది అన్ని టైం ఫ్రేమ్స్ లో, హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో కూడా అలాగే నడుస్తుంది. ఓకే, సో ఈ రోజు మార్కెట్ ఇది మాట. ఓకే, రేపటి మార్కెట్ నేను ఈరోజు నిఫ్టీ గురించి చెప్పను, బికాజ్ సబ్జెక్ట్ నేను సబ్జెక్ట్ గురించి టీచ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా అన్ని చార్ట్స్ నేను చెప్పలేను. ఓకే, సో ఎక్కువ మంది చూస్తే ఆటోమేటిక్ తర్వాత లైక్ ఎక్కువ మంది చూస్తే ఆటోమేటిక్ తర్వాత అందరూ అడుగుతుంటే ఇక నిఫ్టీ కూడా చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ ప్రీ మార్కెట్కి వెళ్ళిపోదాం. ప్రీ మార్కెట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, మనం ఏం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఇప్పుడు ఇంకా అయిపోయింది. ఈ ఆర్డర్ బ్లాక్ అనేది అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయిందా అంటే ఇప్పుడే మళ్ళీ మనం ఈ చార్ట్ ని చూసి వెంటనే వెళ్ళిపోకూడదు, మళ్ళీ హయ్యర్ టైం ఫ్రేమ్కి రావాలి. హయ్యర్ టైం ఫ్రేమ్కి వచ్చి చూడాలన్నమాట. హయ్యర్ టైం ఫ్రేమ్ ఏంటి, డే టైం ఫ్రేమ్. డే టైం ఫ్రేమ్లో లాస్ట్ లో ఏది ఇదే కదా, అదేంటి మన ఆర్డర్ బ్లాక్ 1 అవర్ టైం ఫ్రేమ్లోనే ఫెయిల్ అయిపోయింది అనమాట. ఓకే, డే టైం ఫ్రేమ్లో ఇప్పుడు లాస్ట్ పుల్ బ్యాక్ ఏరియా. సో ఇది లిక్విడిటీ ఏరియా. ఓకే, సో అయితే కిందన మనకి ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ లైక్ ఏంటంటే ఇప్పుడు ఇది మార్కెట్ ఇక్కడ రివర్సల్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచి లైక్ ఏంటంటే ఈ ఇండ్యూస్మెంట్ తీసుకొని 1 అవర్ టైం ఫ్రేమ్. అయితే ఇండ్యూస్మెంట్ ఎలా ఉంటుంది ఏంటంటే ఇక్కడ 1 అవర్ అదే డే టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడికి వెళ్ళి మీరు ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నాను ఏంటి అనేది. ఇక్కడికి ఈ మార్కెట్కి వెళ్ళి చూడండి, లేదా ఈ మార్కెట్ దగ్గర మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూడాలనుకున్నా సరే చూడండి, అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మార్కెట్ ఎలా రన్ అయింది. ఇక్కడ డే టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మాట, ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ అప్సైడ్ ఎలా రాలేదు చూపించాను. సేమ్ డిట్టో దానిలాగే ఇక్కడ లాస్ట్ పుల్ బ్యాక్ మాట. ఓకే, సో లాస్ట్ పుల్ బ్యాక్ డే టైం ఫ్రేమ్. అయితే ఇక్కడ రేపొద్దున మార్కెట్ ఓకే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ది ఇలా ఫామ్ అవ్వాలి. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ది అంటే లైక్ ఇలా కాదు, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై చూసుకుంటే ఎక్కడ ఉన్నది, ఎక్కడెక్కడో ఉన్నది. ఓకే, ఇది బ్రేక్ అవుతుందా, ఇది బ్రేక్ అవ్వదు. ఓకే, బ్రేక్ అయిపోతే అప్పుడు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చినట్టు. అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇక్కడ ఎక్కడో ఉన్నది. సో ప్రెసెంట్ దగ్గరలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హైయర్ లేదు. ఓకే, రేపు పొద్దున్న ఒకవేళ ఈ ఏరియాలో కానీ ఎక్కడైనా సరే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హైని ఫామ్ చేస్తుంటే ఇక్కడ మనకి ఇది బ్రేక్ అయ్యి లోన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మంచిగా జరిగితే అట్ ద సేమ్ టైం డే టైం ఫ్రేమ్ లో క్యాండిల్ అనేది ఈ పైన నెక్స్ట్ రేపు స్వీప్ అయ్యి పైన క్లోజ్ అవ్వాలి. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి సేమ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి డే టైం ఫ్రేమ్ అంటే రేపు అంతా ఆగాలి. రేపు అంతా ఆగిన తర్వాత క్యాండిల్ ఆ పైన స్వీప్ అవ్వాలి, క్లోజ్ అయితే అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిస్ వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్స్ చూసి అయితే ఇది జరగాలంటే కంపల్సరీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ జరగాలి. ఇక్కడ 15 మినిట్స్ టైం హై 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హై ఫామ్ చేయకపోతే ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ హై ఫామ్ చేయలేదు అంటే అప్పుడు లాస్ట్ ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది. ఇది బ్రేక్ అయితే కానీ మనం బుల్లిస్ సైడ్ చూడలేము. ఓకే, ఇది బ్రేక్ అయితే కానీ మనం బుల్లిస్ సైడ్ చూడలేము. అంటే దీని అర్థం ఏంటంటే ఐదర్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇలా లైక్ ఇక్కడ ఎక్కడో గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి, లేదా అక్కడెక్కడో గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి, లేదా ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ హై అనే బ్రేక్ అయిపోవాలి. ఆ సినారియోస్ జరుగుతాయా లేదా అనేది మరి రేపు ఓపెనింగ్ బట్టి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మనకి ఇక్కడ జరగాలి. అయితే నేను మ్యాక్సిమం అది జరగదు అని అనుకుంటున్నాను, బికాస్ అది లైక్ అది జరగదు అనుకుంటున్నాను బికాస్ లైక్ ఇక్కడ లైక్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇటు సైడ్ నుంచి ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇది మన ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఆ ఆర్డర్ బ్లాక్ ఏరియా 1 అవర్ టైం ఫ్రేమ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇక్కడ ఇది బ్రేక్ అయితేనే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరుగుతుంది అనమాట. అయితే ఒకటి లైక్ ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఒక లక్కీగా ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ మనం ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తే ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా అనమాట. ఓకే, డైరెక్ట్గా ఎంట్రీ అవ్వాల్సిన అవసరం లేదు, కావాలంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే, నేనైతే అంత హై వరకు వెళ్ళదు అనుకుంటున్నాను బికాస్ ఇక్కడే మార్కెట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఈ ఏరియా దగ్గర ఇదే ఆపేస్తుంది బికాస్ ఇది ఆర్డర్ ఫ్లో. ఇక్కడ దీన్ని టెస్ట్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనుకుంటున్నాను. సో డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే అది అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితేనే మళ్ళీ బుల్లిష్ సైడ్ చూస్తాం. ప్రెసెంట్ అయితే బేరిష్ సైడ్ ఉన్నమాట 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, సో రేపు క్యాండిల్ క్లోజ్ అయ్యి బట్టి మనం బుల్లిష్ బేరిష్ ఇంకా తర్వాత అనేది కూడా మనకు తెలిసిపోతుంది.
ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇది ఇంపార్టెంట్ ఏరియా, ఇక్కడ ఇలా గీసి పెడుతున్నాను. అదే 4 hours టైం ఫ్రేమ్లో బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా ఉన్నది మనకి. ఓకే, ఇంపార్టెంట్ ఏరియాస్ ఇక్కడ గీసి పెడుతున్నాను. లక్కీగా ఇక్కడ వరకు వస్తే ఈ ఏరియాకి వస్తే మనకి ఇక్కడే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకా డౌన్ సైడ్కి వస్తే ఇంకా మార్కెట్ డౌన్ సైడ్ నడుస్తుందంటే మనం డౌన్ సైడ్ ఇంత ప్లాన్ చేసుకుంటాం. అయితే డౌన్ సైడ్లో మనకి ఏమైనా ఇంబ్యాలెన్స్లు ఉన్నాయా ఏమైనా చూసుకొని అక్కడ ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ స్టాపేజ్ ఇక్కడ ఉంటుంది, దాని తర్వాత స్టాపేజ్ ఇక్కడ. అంటే స్టాపేజ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అక్కడ రిట్రేస్మెంట్ అవుతుంది అనమాట. రిట్రేస్మెంట్ అయ్యి ఓకే, సో అక్కడ రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్కి ఇలా వస్తుంది. ఓకే, అది రిట్రేస్మెంట్ అవ్వడానికి. అయితే ఈ రిట్రేస్మెంట్లు కూడా ప్లాన్ చేసుకోవచ్చు, కాకపోతే దానికి చాలా స్కిల్ ఉండాలి. అది స్కాల్పుల్ లాగా చేసుకోవడానికి పనికి వస్తుంది. బట్ నేను మీకు సజెస్ట్ చేయను, అవి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు సజెస్ట్ చేస్తాను తప్ప నార్మల్గా సజెస్ట్ చేయను మీకు. ఓకే, సో అది మాట ఈరోజు ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్ మనం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ప్లీజ్ మీకు ఈరోజు మంచి కంటెంట్ అర్థమైంది ఇచ్చానని నేను ఫీల్ అవుతున్నాను. సో ప్లీజ్ ఈ వీడియోని మంచిగా లైక్ చేయండి అందరూ, అట్ ద సేమ్ టైం షేర్ చేయండి. వీలైనా ఒక 100-200 వ్యూస్ వస్తే మంచిగా ఏంటంటే ఛానల్ ఇంకా అల్గారిథం దాన్ని క్యాచ్ చేస్తుంది, ఇంకా సజెస్ట్ చేస్తుంది ఎక్కువ మందికి. సో మీరు ఎవరైతే నన్ను రోజు చూస్తున్నారో మీరే నాకు సపోర్ట్ చేయాలి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నాకు మీరే ఉన్నారు కూడా. ఓకే, సో అది నేను ప్రతిరోజు అడగలేను కూడా మిమ్మల్ని. నాకు అడగాలంటే కూడా మొహమాట వేస్తుంది, సిగ్గేస్తుంది కూడా ప్రతిరోజు అడగాలంటే కూడా. ఓకే, రైట్. సో ఓకే, సో అది మాట. అది ఈరోజు మార్కెట్ గురించి చూసుకుంటే టోటల్ ఎక్స్ప్లెనేషన్ అది మాట. సో మీకు చెప్పాను కదా ఇక్కడ ఎలా ఎంట్రీ వచ్చింది ఏంటి అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బికాజ్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీరు సబ్జెక్ట్ మీరు ఏం అర్థం అయిందో నాకు ఇక్కడ ఎంట్రీ ఏంటో మరి నాకు చెప్పాలి. ఆ అక్యుములేషన్ ఫేజ్లో మీరు ఎలా ఎంట్రీ ప్లాన్ చేస్తారు అనేది నాకు అక్కడ చెప్పాలి. ఓకే, రైట్. సో అంతే ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ఈరోజు దీని గురించి. సో చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో December 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి అక్కర్లేదు, మీరు నా వీడియోస్ చూసుకోండి. నా టైప్ ఆఫ్ ట్రేడింగ్ కానీ అనాలిసిస్ కానీ మనం మార్కెట్ చూసే విధానం కూడా మీరు ప్రతిరోజు వీడియోస్ చూసుకోండి. మీకు ఓకే వర్త్ అనుకుంటే జాయిన్ అవుదాం అనుకుంటేనే కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా సరే పర్లేదు నేర్చుకుందాం అని అనుకుంటే. సో అంటే ఎవరికైనా వచ్చిన వాళ్ళు సరే కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆ వచ్చిన వాళ్ళు అయినా సరే ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకుందాం అనుకున్న కూడా జాయిన్ అవ్వచ్చు December 1st నుంచి. సో కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.